హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెడతారు, నలుగురు కలిసి రాజ్యాధికారం రాజ్యాధికారం రాజ్యాధికారం. ఒక వేదిక, ఇంకొక వేదిక పెడితే ఈ నలుగురు పోయి అందులో పాల్గొంటారు. సాయంత్రం వరకు రాజ్యాధికారం రాజ్యాధికారం. రాజ్యాధికారం అంటే టిఫిన్ చేసి రావడం అనుకుంటారా, ఛాయ్ తాగడం అనుకుంటారా? ఏంది రాజ్యాధికారం అంటే? రాజ్యాధికారం అంటే ఒక గీత గీసి ఒక భయంకరమైన త్యాగాలతో కూడి చేసే ఒక మహాయుద్ధం. ఆ యుద్ధంలో ఒక శత్రువు మధ్య నువ్వు గీత గీయాలంటే నీ లక్షల కోట్ల మంది నీ ప్రజల శరీరాలు ఒక్కడు కూడా గీత దాటి అవతలకు పోకూడదు. బీసీలకు జరుగుతున్న అన్యాయం చెప్పిన మరి ఎవడు మాట్లాడాలి? నేనే కదా. నీ అయితే ఓట్లు కాదు, నువ్వు నేను పక్కకున్నానని నమ్మవు, నేను నిన్నమ్మా. ఇలా తీన్మార్ మల్లన్న ఈ బీసీలకు శత్రువు ఎవడో గీత గీసుకుంటూ వస్తా ఉన్నాడు. గీత అవతల వాళ్ళు, గీత అవతల మనం. శత్రువు ఎవడో గీత పడ్డది. ఈ బీసీలకు శత్రువు ఎవడో ఈ 70 ఏళ్ల కాలంలో గీత పడ్డది. గీత అవతల వాళ్ళు ఉన్నారు, గీత అవతల మేమున్నాం.